అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్కారం అండి. సార్, లివర్ పాడవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? సో ఇండియాలో వచ్చేసేసి లివర్ పాడవడానికి మెయిన్ రీజన్ ఒకటి ఫస్ట్ ఆల్కహాల్. సో ఇండియాలోనే కాదు, ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా ఇదవుతుంది. కాకపోతే నెమ్మదిగా ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒబిసిటీ అనేది చాలా పాండమిక్ లాగా స్ప్రెడ్ అవుతుంది. అంటే లైక్ చిన్నపిల్లల నుంచే స్ప్రెడ్ అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచే చాలామంది చైల్డ్హుడ్ ఒబిసిటీ. సో ఏమవుతుందంటే ఆ ఒబిసిటీ వల్ల ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఆర్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది లివర్లో డిపాజిట్ అయ్యి ఫస్ట్ ఫ్యాటీ లివర్గా మారుతుంది. ఫ్యాటీ లివర్ నుంచి ఫైబ్రోసిస్కి వెళ్తుంది. ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్కి వెళ్తుంది. సో సిరోసిస్ అనేది ఇక అన్రివర్సిబుల్, అంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. దాన్ని రివర్స్ చేయలేము. ఓకే. మీ రెండు సమస్యలు రివర్స్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆల్కహాల్, తర్వాత ఒబిసిటీ, రెండోది షుగర్స్ అంటే డయాబెటీస్. అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయనుకోండి, అగైన్ ఆ ఎక్సెస్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొలెస్ట్రాల్గా మారి లివర్లో అగైన్ డిపాజిట్ అవుతుంది. దట్ ఇన్ టర్న్ కాజెస్ ఫ్యాటీ లివర్. సో ఇంకా ఇవి కాకుండా అంటే వెరీ రేర్గా వచ్చేసి జెనెటికల్ ప్రాబ్లమ్స్. సో చాలామందికి చిన్నప్పటి నుంచే మనం చూస్తాము, పిల్లలు పుట్టగానే కామెర్లు వచ్చాయండి అని చెప్తాము. సో దానికి కారణం ఏంటంటే జెనెటికల్, అంటే లివర్ గొట్టాలు జెనెటికల్గా మూసుకుపోవడం కానీ, లివర్కి వెళ్ళే రక్త సరఫరా నాళం ఒకటి పని చేయకపోవడం కానీ, సో ఇవి కాజెస్ అన్నమాట. సో సార్, ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి? దీని మెయిన్ రీజన్స్ ఏంటి ఇది రావడానికి? అంటే ఫ్యాటీ లివర్ మెయిన్ రావడానికి నేను మీకు ఇందాక ఒక పాయింట్ కవర్ చేసినట్టు అధికమైన బరువు పెరగడం కానీ ఇది డేంజరస్ సార్. యా, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ పేషెంట్ నాకు అల్ట్రాసౌండ్ రిపోర్ట్ తీసుకొని వస్తే ఫ్యాటీ లివర్ ఉంటుంది వాళ్ళల్లో. సో అందులో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4. ఓకే. సో గ్రేడ్ 1, 2, 3 దాకా మనం మెడికల్ మ్యాన్ అంటే కంప్లీట్లీ రివర్స్ చేయొచ్చు. 4 కూడా రివర్స్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళందరికీ మెడిసిన్స్ కన్నా లైఫ్ స్టైలే ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ ఏంటంటే ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మనం చాలాసార్లు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అయితేనేమి, ఈవెన్ డాక్టర్స్ కూడా మేము కూడా కూర్చొని చేసే జాబ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా కూర్చొని చేసే జాబే ఎక్కువగా ఉంటుంది. అట్లా మనకి డైలీ యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంది. యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు ఒబిసిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువైతాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫ్యాటీ లివర్. సో వాళ్ళకి ఏంటంటే ఈ డైలీ రొటీన్గా ఒక 1 అవర్ అన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే అది తగ్గుతుంది. రెండోది వచ్చేసేసి ఈ ఫ్యాటీ లివర్కి ఇంకొక కారణం ఏంటంటే షుగర్స్. నేను ఇందాక చెప్పినట్టు అది సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం. సో ఇవన్నీ ఏంటంటే ఫ్యాటీ లివర్కి కారణాలు చాలా వరకు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే రివర్స్ అవుతాయి. అంటే ఫ్యాటీ లివర్ ఉండడానికి అంటే రీజన్స్ చాలా వరకు రివర్సిబుల్ రీజన్సే. అయితే ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్గా మారుతుందో, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫైబ్రోసిస్, అంటే లివర్ గట్టిపడడం. ఇప్పుడు ఏంటంటే అధికంగా మెత్తగా ఉంది ఫ్యాటీ లివర్. అంటే ఎప్పుడైతే లివర్ గట్టిపడుతుందో అప్పటి నుంచి ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే, నేను ఎక్సెస్గా ఆల్కహాల్ తీసుకుంటున్నానా, లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటే తగ్గించుకోవాలి, ఎక్సెస్గా ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే అవి తగ్గించుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే డేంజర్ సైన్. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంటే అది ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్కి వెళ్ళిందంటే కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్. వన్స్ సిరోసిస్ దశకు వెళ్ళింది అంటే దాన్ని రివర్స్ చేయలేము. ఎంతవరకు డ్యామేజ్ అయిపోయిందో లివరు అంతవరకు డ్యామేజ్ అయిపోయినట్టే. సో డ్యామేజ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? లివర్ డ్యామేజ్ అయినప్పుడు మనకు ఫస్ట్ తెలిసేది ఏంటంటే జాండిస్, అంటే కామెర్లు అంటాం. సో కామెర్లు, దాని తర్వాత అంటే అది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటే, అంటే ఆ లివర్ డ్యామేజ్ లక్షణాలు ప్రోగ్రెస్ అవుతూ ఉంటే పొట్టలో వాటర్ రావడం కానీ, రక్తపు వాంతులు రావడం కానీ, మోషన్లో బ్లడ్ పడడం కానీ, కోమాలోకి హెపాటిక్ ఎన్కెఫలోపతి, హెపాటిక్ కోమా అంటాం. అంటే ఏంటంటే నైట్ నిద్రపోకుండా మార్నింగ్ ఎక్కువ నిద్రపోవడము, చేతులు ఇట్లా వణకడం కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్. సో టైము ఎంత అయింది ఏంటి మనకు తెలియదు. సో ఈ కన్ఫ్యూజన్. సో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట లివర్ డ్యామేజ్ అయిన దానికి లక్షణాలు అవి. సో మనం లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ రాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఫస్ట్ లివర్ డిసీజెస్ రాకుండా ఉండడానికి ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయి, ఆల్కహాల్, ఒబిసిటీ,
డయాబెటీస్, డైట్. సో వాటిలన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. అది బేసిక్. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అవుతుందో ఒకటి ఏంటంటే లో సాల్ట్ డైట్, అంటే డైట్లో మనం మాడిఫికేషన్స్ చేయాలి. ఉప్పు అనేది చాలా వరకు తగ్గించేసేయాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ తీసుకుంటే లివర్ సరిగ్గా పని చేయని వాళ్ళల్లో వాటర్ ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ అంటే ఎగ్ వైట్స్, ఆల్బుమిన్. ఏంటంటే మనకి ఆల్బుమిన్ అనేది లివర్ నుంచే సింథసిస్ అవుతుంది, అంటే లివర్ నుంచే తయారవుతుంది అనమాట ఆల్బుమిన్ అనేది. అది ఇంకా బయట ఎక్కడా దొరకదు, ఎగ్ వైట్స్లోనే ఉంటుంది అనమాట. సో ఆ లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు ఆల్బుమిన్ శాతం అనేది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఆల్బుమిన్ కంటైనింగ్ అంటే ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అట్లీస్ట్ వాటర్ ఫామ్ అవ్వడం కానీ, కాళ్ళ వాపులు కానీ ఇట్లాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో షుగర్ తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ డైట్ ఆర్ ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.